మనం డబ్బు ఇవ్వకపోయినా, వస్త్రదానం చేయకపోయినా, సహాయం చేయకపోయినా, తినడానికి తిండి లేక, వాళ్ళకి వయసు సహకరించకపోయినా, పని చేయడానికి వాళ్ళకి వేరే దారి లేక కుదరకపోవడం వల్ల వాళ్ళు పాపం భిక్షాటన అడుక్కోవడం అలా చేస్తారు. కానీ ఎందుకు ఈరోజైతే ఒక ఆవిడ బస్ స్టాండ్లో ఎంతగానో అవమానించి వాళ్ళేం అడగలేదు ఆమెని, పక్కన వాళ్ళని అడుగుతున్నారు. కానీ ఈమె ఏం బాగానే ఉన్నారుగా, ఏదో ఒకటి చేసుకోవచ్చుగా, ఎక్కడో అక్కడ అంట్లు కడుక్కోవడము, లేకపోతే ఊడ్చుకోవడమో తుడుచుకోవడమో, హోటల్లోనే ఉంటే మంచిది కదా, ఎందుకు ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటారు అని అది ఇదని మాట్లాడింది. ఆమె నేను అడిగారు, అడగలేదు కదా, నీకు ఇవ్వడం ఇష్టం లేనప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. అంతేకాని ఎన్ని మాటలు, అసలు ఎవ్వరు ఆమె అట్లా మాట్లాడుతున్నా అందరు సైలెంట్గా చూస్తున్నారు. అయినా ఆకలి తీర్చడం అనేది ఒక నిజమైన పుణ్యం అన్నమాట. అందుకే ఆమెకు మాత్రం నవ్వుతూ స్ట్రాంగ్గా సమాధానం చెప్పాను. దెబ్బ కామ్గా వెళ్ళిపోయింది. అందుకే మన లైఫ్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మన స్టెప్ తీసుకోవాలి, లేకపోతే మనం పుట్టి విలువే లేదు. అందుట్లో మన లైఫ్లో మంచి డెసిషన్ తీసుకోపోయినా పర్లేదు, కానీ నిజం తెలుసుకోపోయినా పర్లేదు, కానీ ఒక తప్పు జరుగుతుంటే వెంటనే రియాక్ట్ అవ్వాలి. నిజం తెలుసుకోపోయినా నష్టం లేదు, కానీ ఒక తప్పు నిజమని అస్సలు నమ్మొద్దు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన మీద మనకి నమ్మకం ఉండాలి, ఎవరిని నమ్మకూడదు, మనమే స్టెప్ తీసుకోవాలి. ఏదైనా జరుగుతుందా తప్పు, వెంటనే మన మన మనసుని మనం బిలీవ్ చేసుకొని వెంటనే ఎదురు మాట్లాడాలి. అప్పుడే ఈ సమాజంలో మనం బతకగలం. అలానే చెడుని కూడా మనం నాశనం చేయడానికి స్టెప్ అవుతుంది. అంతేగాని మనల్ని కాదు కదా అనేది, మనకెందుకులే, వేరే వాళ్ళని అంటున్నారు అంటే అలానే ఉండిపోతాము. అలా ఎప్పుడూ చేయకూడదు, మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో రేపు మనమే ఉండొచ్చు. ఎందుకు అలా ఒక స్టెప్ తీసుకుంటే మంచిదే కదా. మీరేమంటారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈ వానలు అయితే అస్సలు తగ్గడం లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.